నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు ముగ్గురు చక్కగా ఏదో కాలేజీలో జాయిన్ అయ్యి ఒక్కడు అలా ఆగిపోయాడు అనుకోండి. స్వయం కృతాపరాధమైన చాలా బాధ వచ్చేస్తుంది. బాధకి ఇంకా ఎక్స్ట్రా బాధ అనమాట అది. అలాంటిది యేసు స్వామి ఈ ముగ్గురిని ప్రత్యేకించి ఈ ఒక్కడిని వదిలేస్తే ఎలా ఫీల్ అవ్వాలి అనేది. గెత్సేమనే తోటలో ఏం జరిగింది? మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి ఇదిగో ఆ, మీరు ముగ్గురు రండి అని చెప్పలేదు. పేతురురా, యోహానురా, యాకోబురా, ముగ్గురు రండి అని. అంద్రయ్య ఏం చేశాడు పాపం, ఆ ఒక్కడిని అక్కడ వేసుకోవచ్చు కదా కొసరలాగా. సో మనోడు కట్ ఆఫ్ అయిపోయాడు. తన తోటోళ్ళు ముందుకెళ్తున్నారు, ఈయన వెనకదలు అంటున్నాడు. ఒక వ్యక్తి చాలా బాగా చదివేటువంటి వ్యక్తి, ఈడు పరీక్ష పేపర్లో చూసి కాపీ కుట్టిన వాళ్ళు, ఈడు చెప్తే లెక్కలు అర్థం చేసుకున్న వాళ్ళు అండి, వాళ్ళు చాలా ఉన్నతమైన స్టడీస్కి వెళ్ళిపోయి ఇంకెక్కడెక్కడికి వెళ్ళిపోయి 5 అంకెల నెంబర్లోనో 6 అంకెల నెంబర్లోనో జీతం సంపాదించేస్తున్నారు అనుకోండి. ఈడు అసలు చూపించినోడు, చదువు చెప్పినాడు ఇక్కడే ఉండిపోయాడు అనుకోండి. ఏమవుతుంది? ఎలా ఫీల్ అవుతాం? సో యేసుక్రీస్తు బృందంలో ఆంద్రేయ స్థానంలో మనం ఉంటే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాం. ఎంత వివక్ష, ఎంత ఇదా, ఉడికిపోలేదు. మన తెలుగులో మంచి పదం అది, ఉడికిపోవడం. అంటే అన్నం కొత్తలాడుతూ ఉడికిపోతా ఉంటే ఎలా ఉంటుందో, లోపల ఈర్ష్య అనేది వచ్చినప్పుడు, మత్సరము అనేది వచ్చినప్పుడు లోపల ఉడికి చాలా వెచ్చగా ఉడికిపోవడం అనమాట. ఇప్పుడు అంద్రేయ గారు ఎందుకు ఉడికిపోలేదు? అంద్రేయ గారికి ఎందుకు వీళ్ళు ఎలాగైపోయిందేంటి? మనకి అంతా మా అన్నయ్య డామినేట్ చేసేసి ఇప్పుడు ఏమొచ్చి వీళ్ళు డామినేట్ చేసి ఇదే అక్కడ జీవితంరా, ఏదో జీవితాన్ని ఆయన ఎందుకు ఫీల్ అవ్వలేదు? ఎందుకంటే ఆయన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు.